ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 1వ అధ్యాయము 40 వచనం నుండి 45 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికారపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగి వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వానితో ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యములో ఉన్న ఈ విలువైన మాటలు, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధ్యానించినప్పుడు మార్కు సువార్తలో ఈ 1వ అధ్యాయములో యేసు ప్రభువారు చేసిన ఒక అద్భుత కార్యముల గురించి మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా యేసు ప్రభువారు ఒక కుష్ఠరోగి తన దగ్గరికి వచ్చినప్పుడు తనను స్వస్థపరిచిన ఒక సంఘటన గురించి మనము ధ్యానించబోతున్నాం. ఆ దినములలో కుష్ఠరోగులంటే ఒక పెద్ద జబ్బుగా పరిగణించి మనుషుల సమాజ మందిరములు, మనుషుల మధ్య వీధుల్లో కానీ ప్రజల మధ్య కానీ అలాంటి రోగులకు చోటిచ్చేవారు కాదు. వారు అడుక్కుంటూ ఆ ఊరు లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి పొలిమేరల్లో వారు నివసించేవారు. కుష్ఠరోగులందరూ ఊరు బయట ప్రాంగణంలో బయట ఉండి వారు తమ జీవనాన్ని కొనసాగించేవారు. జనసంద్రంలోనికి వచ్చినప్పుడు ఎవరు వారిని ఆమోదించేవారు కాదు. వారిని చూచిన వారు వారి దగ్గర నుంచి తొలగిపోయేవారు. వారిని చూచిన వారు వారిని ముట్టనిచ్చేవారు కాదు. వెలివేయబడిన వారు, ఒక విధంగా వారు పాపులు, దౌర్భాగ్యులుగా సమాజములో పరిగణింపబడి వారు సమాజానికి దూరంగా జీవించేవారు. అయితే మహిమ స్వరూపుడైన యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఎవరికి అయినా దూరస్తుడు కాడు. తను నిర్మించిన తన ప్రజలు తనను వెతుక్కుంటూ తన యొద్దకు వచ్చినప్పుడు తానే వెళ్ళి వారికి చేర్చుకునేటటువంటి మనస్సు కలిగిన వాడు యేసు ప్రభువారు. మనుషులైతే పై రూపాన్ని చూసి వారి రోగాన్ని బట్టి కానీ, వారి పరిస్థితిని బట్టి కానీ, వారికి ఉన్న గౌరవ విధానమును బట్టి కానీ చేర్చుకుంటారు. ఒకవేళ రోగి అయితే దూరంగా ఉంటారు, పాపులైతే దూరంగా ఉంటారు, గొప్పవాళ్ళైతే వారికి చేర్చుకుంటారు. ఈ వ్యక్తి కుష్ఠరోగి కనుక ఈయనను ఎవరు దగ్గరికి చేరనివ్వట్లేదు. యేసు ప్రభువారు ఆయన బోధించడానికి వచ్చి ఆయన బోధిస్తున్నప్పుడు ఈయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ఆయన ఎంతగానో వేదన పడుతూ, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకుంటున్నాడు. భార్య, బిడ్డలకు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఎవరికి ఈయన ఇష్టమైన వాడు కాడు. అందరూ తనను అసహించుకొని బయటికి తరిమేశారు.
యేసేకి ఆయన వేసే ప్రశ్న విన్నారు కదా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, లోకము నిన్ను వెలివేసినప్పుడు, లోకము నిన్ను అసహించుకున్నప్పుడు, లోకము నిన్ను పక్కన పెట్టినప్పుడు నీ కొరకు ప్రేమతో వచ్చిన యేసు ప్రభు మాత్రం నిన్ను చేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తన ప్రేమ చూపించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు పంచుకున్నట్లయితే ఆయన ఒక్కడే మనకు సహాయము చేయడానికి యోగ్యుడు. ఈ రోగి యేసు ప్రభు ఎదుటికి వెళ్ళి, మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్తున్నాడు. గమనించండి, చాలామంది మన దగ్గరికి రావాలి ఎవరైనా కానీ మనం ఒకరి దగ్గరికి వెళ్ళడం ఎందుకు అంటారు. కానీ నీకున్న కష్టాల్లో, నీకున్న బాధల్లో, నీకున్న రోగాల్లో, నీకున్న ఇబ్బందుల్లో నువ్వే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆయన అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని ఎదుకొచ్చువాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మవలను కదా. సహోదరి, నా సహోదరుడా, నీకు ఎటువంటి కష్టాలున్నా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఎప్పుడో నీ కొరకు వచ్చాడు, నిన్ను పిలిచాడు, నీ జీవితంలో కార్యాలు చేశాడు. ఇప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఈ కుష్ఠరోగి ఎప్పుడో తన కుష్ఠరోగము బాధల్లో తన కుటుంబం నుంచి దూరం అయిపోయి ఉన్నాడు. కుటుంబం కూడా ఆయనకి చేర్చుకునే స్థాయిలో లేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఆయన అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని. అప్పుడు యేసు ప్రభు వారు ఆయనకి ఏం చేస్తూ ఉన్నారు అంటే, నాకిష్టమే. యేసు ప్రభు వారు తన మీద కనికారపడి తన చేయి చాపి వానికి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను మన మీద కనికారము కలిగిన వాడు, మన మీద కృప చూపగలిగిన వాడు. కనుక కనికారపడి కృప చూపి మనము మంచిగా ఉండడం ఆయనకి ఇష్టమే. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే మంచి చేస్తాడు. మనం ప్రభు దగ్గర రాకుండా, ప్రభువా నువ్వు దేవుడైతే నా దగ్గరికి రా అని చెప్పడం తప్పు. దేవునికి మన దగ్గరికి వచ్చి నువ్వు బాగు చేయి, నువ్వు నిజంగా దేవుడై ఉంటే అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి మాటలు పలకూడదు. దేవుని సంధికి మనం వెళ్ళాలి. భయముతో, భక్తితో ఆయన కనికారము కొరకు వేడుకోవాలి. అనేక చోట్లకి మనం పరిగెత్తుతూ ఉంటాం, కానీ ప్రభు దగ్గర రావడానికి మాత్రం ఇష్టము చూపించము. మనకు చాలా కష్టం. అలా అయితే ఎప్పుడు బాగుపడతాం? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా నీ చిత్తమైతే నన్ను బాగు చేయని అడగాలి. ఈ కుష్ఠరోగి తను చాలా వినయంగా మ్రొక్కుతూ అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు కనికారంతో నిండి తన చేయి చాపి తనకు ముట్టి, నాకిష్టమే అని చెప్పి నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పినప్పుడు వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను. గనుక వాడు శుద్ధుడై ఆయన సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. ఎప్పుడు యేసయ్య తనను తాకినప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నీ దగ్గరికి రావాలన్నప్పుడు ఆల్రెడీ వచ్చి 2024 సంవత్సరాలు అయిపోయింది. కానీ మనము దేవుడి దగ్గరికి వెళ్ళలేక మనకున్నటువంటి రకరకాల ఆలోచనలు మనం పడి ప్రభువుకు దూరంగా ఉన్నాం. నిన్ను తగ్గించుకొని ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నిశ్చయంగా ప్రభు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయనై ఉన్నాడు. ఇక్కడ ఆ రోగి మరి ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో యేసు ప్రభు వారు ఒక అడ్వైస్ చేస్తున్నాడు, ఒక మాట చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయన, ఎవరితో నువ్వు ఏమీ చెప్పకు సుమి, నువ్వు ఎవరితో ఈ మాటలు చెప్పొద్దు, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వానితో ఖండితముగా
ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, నువ్వు దేవుని సంధికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సంధికి వెళ్ళి యాజకుని ముందు సాక్షార్థమై నువ్వు చెప్పుకోవాలి, ప్రభు నీ జీవితంలో ఏం చేశాడు. అది కష్టమైన, నష్టమైన, అది బాధ అయినా, వేదన అయినా నువ్వు ప్రభుతో, యాజకునితో పంచుకొని దేవుడు చేసిన అద్భుతాల గురించి వారికి సాక్ష్యము చెప్పాలి. ఆశ్చర్యకరమైన విషయం, చాలామంది అలా చెప్పడానికి ఇష్టపడరు. వారు అలా చెప్పడానికి ఇష్టపడరు. మనకు దేవుడు స్వస్థపరిచిన తర్వాత మోసే నియమించిన కానుక దేవునికి అర్పించాలి. అది పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు. ఒక కుష్ఠరోగి గనుక శుద్ధుడైనప్పుడు పావుర జత కానీ, ఏడాది గొర్రె పిల్ల కానీ, ఇటువంటి కొన్ని బలి అర్పణలు చేయడానికి వారు తీసుకుని వెళ్ళేవారు. అది అర్పించి దేవునికి మహిమపరిచి తాము శుద్ధులు అయ్యామని చెప్పి యాజకుని ద్వారా నిర్ధారణ చేసేవారు. వారు సుమారు వారం రోజుల పాటు యాజకుని దగ్గర ఉండి, మొదటిది యాజకుడు చూచినప్పుడు ఆ కుష్ఠరోగి మచ్చలు దేవునికి అర్పించే క్రమము చేసేవారు యాజకులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నీ యాజకునికి నిన్ను నువ్వు కనుపరుచుకొని దేవునికి కృతజ్ఞతగా ఉండడం అనేది అది పాత నిబంధనలో నియమించబడినటువంటి నియమ నిబంధన. క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు కాస్త మార్పు జరిగింది. ఈ మార్కు సువార్తల్లోని 1:45 చూస్తే, ఏ వ్యక్తి అయితే యాజకుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి ప్రభువారు తనకి ఆజ్ఞాపించాడో, ఆయన వెళ్ళి ఏం చేశాడు అంటే, వాడు వెళ్ళి దానిని గూర్చి, అంటే తన శుద్ధీకరణ గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా యేసుప్రభువారు ఎక్కడ ప్రవేశించలేకపోయాడు. ఏంటిది? కానుకలు అర్పించేసి ఊరుకోవచ్చు కదా అని అనుకుంటాం మనం. అవును, ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది దైవజనులు చేస్తున్నటువంటి స్వస్థత కార్యక్రమాల గురించి అనేక మంది ఏదో స్కామ్ అని చెప్పి దైవజనుల మీద నిందలు మోపడం, దేవుడు స్వస్థపరచడు అని చెప్పి అనేక మందికి అపహాస్యంగా చెప్పడం అంటూ జరుగుతుంది. కానీ ఆ రోజు కుష్ఠరోగి ఒక అద్భుతమైన మోడల్ రోల్. తను ఏదో కానుకలు అర్పించి తన ఇంటికి వెళ్ళిపోయి మౌనం వహించలేదు. కానీ ఆయన ఆ సంగతి, ఆ పట్టణమంతా, ఆ ప్రాంతమంతా విస్తారంగా తనకు తానే సాక్షిగా ప్రకటించి దేవుని మహిమపరిచాడు. సోదరి సహోదరుడా, దేవుడు నీకు చేసే అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాల గురించి ఎవరికి చెప్పకుండా మౌనం వహించి నీ మట్టుకు నువ్వే నీలో ఉంచుకుంటే దేవునికి మహిమ కలగదు. దాని ద్వారా దీవెన కూడా నీకు రాదు. దేవుని దీవెనలు కనుక నీకు రాకపోతే నువ్వు పొందినటువంటి మేలు నీ జీవితంలో కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక ఈరోజు అర్పించే అర్పణల కంటే ప్రభు యొద్దకు వచ్చి ఆయన గురించి ప్రకటించడమే ముఖ్యం. ఆయన మహాత్మ్యం గురించి నలుగురికి చెప్పడమే అది అద్భుతమైనటువంటి అనుభవము. కనుక రండి, దేవా, నువ్వు నా జీవితంలో చేసే మేలు గురించి అనేకులకు నీ గురించి నేను సాక్షిగా ఉంటాను. నీ మందిరానికి వెళ్ళి నిన్ను మహిమపరుస్తాను. నాకు కనబడి ప్రతి ఒక్కరికి నీ గురించి చెప్తానని ఒక
తీర్మానం చేసుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి ప్రభువా. పొందిన మేలు అనేకులకు మేము ప్రకటించే భాగ్యం ఇవ్వండి. ఆత్మీయంగా మా జీవితాలను గొప్ప అనుభూతిలోనికి నడిపించండి. ఆశ్చర్య కార్యములు మా బ్రతుకులో జరిగించండి. సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనండి. మీ దీవెనతో మాకు నింపండి. మీ అద్భుత కార్యములు మా బ్రతుకులో జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.